ఈ రోజుల్లో 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్లు అసలు కంటికే కనిపించడం లేదు. 500 కోట్లు 1000 కోట్లు అంటేనే మనసుకు తృప్తిగా ఉంటుంది. దంగల్ 2000 కోట్ల మార్కుని మరో సినిమా దాటలేకపోయింది. అందుకోసం బాహుబలి, ఆర్ఆర్ఆర్ గట్టి ప్రయత్నాలు చేశాయి. పుష్ప 2 కూడా 1600 కోట్ల మైలురాయి దగ్గరికి ఆగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి 2000 కోట్ల క్లబ్పై గురిపెట్టాడు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఐకాన్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే టార్గెట్ మాత్రం 2000 కోట్లే. పుష్ప 2 వసూళ్లను దాటేయడమే ఈ సినిమా టార్గెట్. ఈసారి దంగల్ని కూడా మించిపోయి వసూళ్లు చూడాలన్నది ఆ టీం ఆలోచన. బన్నీ సినిమా సూపర్ హిట్ కొడితే బాలీవుడ్ లోను గట్టిగా సౌండ్ చేయడం ఖాయం. కాబట్టి 2000 కోట్ల మార్క్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టాలి. జపాన్ వంటి దేశాల నుంచి మంచి వసూళ్లు రాబట్టుకోవాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు దేశ సరిహద్దులు దాటేసి ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో ప్రేక్షకులను మెప్పించాయి. ఆ ఫీట్ అట్లీ సినిమా కూడా చెయ్యాలి. అలా చేస్తేనే 2000 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. పుష్పకు సంబంధించిన ప్రమోషన్లు అప్పట్లో గట్టిగా చేశారు. ఐకానిక్ స్టెప్స్ని అంతర్జాతీయ క్రీడాకారులు కూడా రీక్రియేట్ చేసి పుష్ప క్రేజ్ని ప్రపంచవ్యాప్తి చేశారు. ఐకాన్కి కూడా అలాంటి మూమెంట్ కావాలి. అందుకే ప్రమోషన్లపై కూడా ముందు నుంచే గట్టిగా గురిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ బడ్జెట్ దాదాపు 100 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఎంత గట్టిగా ప్రమోట్ చేయగలిగితే అట్లీ ప్లాన్ వర్కౌట్ అవడం మాత్రం ఖాయం.